మచిలీపట్నం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. చిన్నాపురం గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు 60 లక్షల రూపాయలతో నిర్మించిన హెల్త్ భవనం, 4.79 కోట్ల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన శ్మశాన వాటిక అభివృద్ధి, 20 లక్షల వ్యయంతో నిర్మించిన 5 అంగన్వాడీ భవనాలను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. చిన్నాపురం గ్రామానికి భారీ ర్యాలీ వెళ్లి గ్రామీణ అభివృద్ధి పనులను దగ్గరుండి పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గత వైసీపీ హయాంలో గ్రామ అభివృద్ధిని గాలి కుదిలేసిన మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వైద్య ఆరోగ్యం కోసం బడ్జెట్లో 18,000 కోట్లు, విద్య కోసం 22,000 కోట్లు కేటాయించామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అక్కడ ఈ గ్రామానికి అవసరమైన ఏర్పాటు చేయడంలో శ్మశానానికి రోడ్లు వేయించడం కానీ, కాంపౌండ్ వాల్ కట్టించడం కానీ, అక్కడ షెల్టర్ ఏర్పాటు చేయడం కానీ మరి ముఖ్య పాత్ర తీసుకోవడం కూడా జరిగింది. అలాగే ఈ గ్రామానికి దగ్గర ఒక 58 కోట్లు వస్తే 4,75 లక్షల రూపాయలు ఒక రోడ్ల కోసం ఈ గ్రామంలో పంచాయతీరాజ్ నిధుల నుంచి ఖర్చు పెట్టడం కూడా జరిగింది. మరి ఇవాళ మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మళ్ళీ మనం కొన్ని గాడెక్కించిన మనం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మొత్తం కూడా స్మాష్ చేశారు. మళ్ళీ తిరిగి ఇవాళ అన్నీ కూడా ఒక గాడిలో తీసుకొస్తున్నాం. అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మరి అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు అందరూ కలిసి మేమంతా అందరం ఒక టీమ్గా, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఒక టీమ్గా, అటు మోడీ గారి సపోర్ట్తో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పంచాయతీరాజ్లో నిధులు వచ్చినాయంటే మోడీ గారి సహకారం కూడా ఖచ్చితంగా ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయాలంటాం. దీంట్లో దగ్గర మన గ్రామంలో 33 రోడ్లు ఇస్తాం, సీసీ రోడ్లు. అలాగే అంగన్వాడీ స్కూల్స్ కూడా బాగు చేయించడం కూడా జరిగింది. రిపేర్లు అన్ని దగ్గర 5 స్కూల్స్ అంగన్వాడీ కేంద్రాలను బాగు చేయించడం కూడా జరిగింది. అట్లాగే మన పిహెచ్సి మీ అందరూ గుర్తుండే ఉంటుందేమో, ఆ రోజు అక్కడ వాటర్ ట్యాంక్ పక్కన చిన్న రూమ్లో పిహెచ్సి నడిచేది. కానీ ఆ రోజు 2014-19లో ఎట్టి పరిస్థితుల్లో మండలానికి ఆ పక్క ఈ పక్క 2 పిహెచ్సి ఉండాలని చెప్పి భావించి దీన్ని బాగు చేద్దామని చెప్పి ఆ రోజున ఇక్కడ పిహెచ్సి నిర్మాణం చేయడం కూడా జరిగింది. అది ఇవాళ చక్కగా కాంపౌండ్ వాల్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరొక 60 లక్షల రూపాయలతో ఇప్పుడు అక్కడ నూతన బిల్డింగ్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. అలాగే తాళపాలెంలో కూడా ఒక పిహెచ్సి మనం ఏర్పాటు చేస్తున్నాం. అవి కాకుండా ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలే. అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చి ఇప్పుడు మళ్ళీ మనం తీసుకొచ్చాం. దాదాపు ఒక 2 అర్బన్ హెల్త్ సెంటర్స్ టౌన్లో జరుగుతున్నాయి. రూరల్లో వచ్చేటప్పటికి పెద్దపట్నంలో, గోకవరంలో, పోలాటితిప్పలో, వాడపాలెంలో, అరిసెపల్లిలో ఈ 5 ప్రాంతాల్లో కొత్త ఆరోగ్య కేంద్రాలని మన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఈ 5 కేంద్రాలు 1,80 లక్షల రూపాయలతో పనులు స్టార్ట్ చేసాం. రాబోయే కాలంలో ప్రారంభించుకోబోతున్నాం. అంటే దగ్గర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఆరోగ్యంతో ఉండాలి, ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలి. మనందరూ తెలుసు, గతంలో చిన్నప్పుడు చాలామంది పోలియోతో ఉండేవాళ్ళు. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ పోలియో దాదాపు రూపుమార్చిపోయింది. అలాగే ఇవాళ క్యాన్సర్ ఒక మహమ్మారి. ఈ క్యాన్సర్ ఎక్కువ ఆడబిడ్డలకే ఇబ్బంది వస్తుంది. దాన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే సత్యకుమార్ గారు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి 4,000 రూపాయలు ఖరీదు చేసే వ్యాక్సిన్ని ఇవాళ ఉచితంగా 14 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలకి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం. ఒకసారి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని మనం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel